శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో 181, 182, 183 ఈ 3 శ్లోకాలకి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం. ముందుగా ఈ 3 శ్లోకాలు మనం పఠనం చేసుకుందాం. అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీతరూపిణి అవ్యాజకరుణామూర్తిరజ్ఞానధ్వంత దీపిక ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయ శ్రీమత్రిపురసుందరీ శ్రీ శివశక్త్యైక్యరూపిణీ లలితాంబికా ఏవం శ్రీలలితా దేవ్యా నామ్నాం సాహస్రకం జగుః. అద్భుత చరిత్ర కలిగినటువంటి దివ్య జ్ఞాన సంపన్న అయినటువంటి విజ్ఞాన ఘనరూపిణి అయినటువంటి శ్రీమాత యొక్క తత్వాన్ని వివరించుకుంటూ మనం చివరికి వచ్చేసాము. తల్లి యొక్క అనుగ్రహంతో ఈ చివరి శ్లోకాల్లో ఏం చెప్తున్నారు అంటే, ఏ విధంగా పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి, శ్రీమాత యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అంటే, అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి, తీవ్రమైనటువంటి అభ్యాసం చేతనే, అభ్యాసము యొక్క అతిశయం చేతనే జ్ఞాత తెలియబడేటువంటి తల్లి. ఉచ్చారణ సౌష్ఠవాన్ని ముందు పెంపొందించుకోవాలి, తప్పులు లేకుండా చదవటం నేర్చుకోవాలి. తల్లి మీద శ్రద్ధతో భక్తితో ఈ నామాలు గనక పఠించినట్లయితే తప్పనిసరిగా దేవి కరుణ అనేటువంటిది మన మీద ప్రసరిస్తుంది. విన్నదే వింటూ ఉండాలి. ఎందుకంటే మనస్సు చాలా చంచలమైనటువంటిది అని చెప్పుకున్నాం కదా చాలాసార్లు. చంచలమైనటువంటి మనస్సుని స్థిరపరచుకోవాలి అంటే విన్నటువంటి విషయమే వినాలి, చెప్పుకున్నటువంటి విషయమే మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి. ఇక్కడ పునరుక్తి అనేటువంటిది ఎంత మాత్రమూ కూడా దోషం కాదు. మళ్ళీ మళ్ళీ చింతిస్తూ ఉంటేనే పరమాత్మ యొక్క తత్వంలో ఉండేటువంటి ఆ రహస్యాలు మనకి బోధపడతాయి. అందుకనే అనంతమైనటువంటి వాంగ్మయం మనకి మహర్షులంతా కూడా అందించారు. అందుకని అభ్యాసం చేసి చేసి ఉంటేనే ఈ తత్వం అనేటువంటిది సుబోధకంగా ఉంటుంది. అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి. అధ్వము అంటే మార్గం. 6 మార్గాలు ఉన్నాయట ఈ శ్రీ విద్య ఉపాసనలో. ఏమిటో తెలుసుకుందాం. అవి వర్ణ, పద, మంత్ర, కళ, తత్వ, భువనములు. అంటే శ్రీమాత యొక్క వ్యాప్తి, తల్లి యొక్క వ్యాప్తి ఎంతగా ఉన్నదో ఇక్కడ ఈ 6 మార్గాల్లో సూచిస్తూ ఉన్నారు. ఇంత వివరించి చెప్పుకున్నాము. అటువంటి తల్లి అందరినీ సమానంగా కరుణిస్తుందా? కరుణించకపోయినట్లయితే సృష్టిలో ఎందుకు ఇన్ని భేదాలు ఉన్నాయి? ఒకరి జీవితం ఉన్నట్లుగా ఇంకొకరి జీవితం ఉండటం లేదే. కొంతమంది చాలా సుఖంగా ఉన్నట్లుగా ఉంటారు, నిజంగా సుఖాన్ని అనుభవించేటువంటి వాళ్ళు ఉన్నారు, భోగభాగ్యాలతో తొలతూగేటువంటి వాళ్ళు ఉన్నారు. జన్మించింది మొదలు కూడా మరణం వరకు కూడా దుఃఖ భాజనమైనటువంటి జీవితాలు గడుపుతూ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇన్ని రకాలుగా ఉన్నాయి అంటే శ్రీమాతకి ఇటువంటి భేదం అనేటువంటిది ఎప్పుడూ కూడా లేదు. పరమాత్మకి ఇటువంటి భేదము అనేటువంటిది లేదు. మనం చేసుకున్నటువంటి కర్మానుసారంగానే జీవితం అంతా కూడా నడుస్తూ ఉన్నది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా కూడా కఠోరమైనటువంటి ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయం. పూర్వ కర్మానుసారంగానే అందరి జీవితాలు కూడా జరుగుతూ ఉంటాయి. మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇక భగవంతుడు ఎందుకండి? ఇక్కడ వ్యాజ కరుణామూర్తి అని చెప్పి తల్లిని గురించి చెప్తూ ఉన్నారు. వ్యాజము అంటే ఒక నెపము, ఒక కారణం అనేటువంటిది లేనే లేదు. అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి కరుణ స్వభావం కలిగినటువంటిది తల్లి. దీనికి కుల, మత, వర్ణ, వర్గ విచక్షణ అనేటువంటిది లేదు, వయో పరిమితి లేదు. పాలిచ్చేటువంటి ఆవు మీద, విషం కక్కేటువంటి పాము మీద కూడా ఒకే రకమైనటువంటి కరుణని చూపిస్తుందన్నమాట శ్రీమాత. దీనికే కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి చెప్పినటువంటి పద్యం కూడా మనం గుర్తుకు చేసుకోవచ్చు. ఏ వేదంబు పఠించెలు తభుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం బునర్చకరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు మీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అని అంటాడు అక్కడ ధూర్జటి. అదే పద్యాన్ని మనం ఇక్కడ కూడా సమన్వయం చేసుకోవచ్చు. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. కాళహస్తీశ్వరుడు చెంచు ఏ మంత్రం మోహించే, బోయేవాడు చెంచు. ఆ చెంచు ఎన్ని విద్యలు నేర్చుకున్నాడు, ఎన్ని మంత్రాలు చదివాడు? ఏమీ రావు కదా. మరి ఈ క్రిమికీటకాదులు పామేంటి, ఏనుగేమిటి, అలాగే ఆ సాలెపురుగు ఏమిటి? అవ్యాజ కరుణామూర్తి కాబట్టి
పరమాత్మ వీటన్నింటినీ కూడా సాయుజ్యముక్తిని ఇచ్చాడు, తనలో కలిపేసుకున్నాడనమాట. బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కావు. నేను ఇన్ని చదివాను, అన్ని చదివాను, ఇంత గొప్ప పండితుణ్ణి అని చెప్పి అనుకోవాల్సినటువంటి అవసరమే లేదు. పాండిత్యానికి భక్తికి సంబంధమే లేదు ఇక్కడ. అందుకని అవ్యాజ కరుణామూర్తి అనేటువంటి నామం మనం తల్లి యొక్క తత్వానికి ప్రతిరూపంగా మనం తీసుకోవాలన్నమాట. ఏం చేస్తుంది తర్వాత? అజ్ఞానధ్వంత దీపిక. మనలో ఉండేటువంటి అజ్ఞానము అంటే, అజ్ఞానము అనేటువంటి చీకటిని, ధ్వాంతము అంటే చీకటి, ఆ చీకటికి దీపం లాంటిది తల్లి. మళ్ళీ తిరిగి ఎక్కడ పుడతామో, ఎక్కడ జన్మిస్తామో, ఎటువంటి జీవితం వస్తుందో అనేటువంటి చింతన కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా భగవద్ ధ్యానము అనేటువంటిది, భగవత్ చింతన అనేటువంటిది ఏదో ఒక రకంగా మనం అలవాటు చేసుకుంటాం, మన మనస్సుకు నచ్చ చెప్పుకోవాలన్నమాట. అందుకని తల్లి అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వంత దీపిక. ఇటువంటి శ్రీమాత ఎవరికైనా తెలియకుండా రహస్యంగా ఉన్నదా? లేదు, అస్సలు రహస్యంగా లేనే లేదు. ఆబాల గోప విదిత. గోపాలుడు అంటే ఇక్కడ గోవులు అంటే ఇంద్రియాలు, కిరణాలు, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. మన ఇంద్రియాలను శాసించి పరిపాలించేటువంటి వాడు, తన అధీనంలో పెట్టుకున్నటువంటి వాడు, ఇంద్రియాతీతుడైనటువంటి వాడు పరమాత్మ. అందుకని ఆ ఆబాల గోపాలాన్ని రక్షించాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి. కృష్ణుడు ఇంద్రుడు వడగళ్ల వాన 7 రోజులు నిరాఘాటంగా కురిపించాడు. అటువంటి సందర్భంలో గోవర్ధన గిరిధారిగా ఆయన పేరు తెచ్చుకున్నాడనమాట. అంతా కరుణామూర్తి. ఆబాల గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన. పరమాత్మ యొక్క శాసనాన్ని ఎవరు ధిక్కరించగలుగుతారు? సృష్టిలో ఎవ్వరూ కూడా ధిక్కరించి నిలబడలేరు. ఇటువంటి తల్లి శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. ఇటువంటి తల్లి శ్రీచక్ర రాజమును అధివసించి ఉంటుంది. ఈ శ్రీ యంత్రాన్ని కనుక పూజించినట్లయితే శ్రీమాతను పూజించినట్లే అవుతుంది. అది శాస్త్ర విధి విధానాలతో పూజించాలి. దీనిలో కూడా శ్రీచక్రంలో కూడా అన్నీ ఒకే రకంగా ఉండవు. భూప్రస్థారము, మేరు ప్రస్థారము, కైలాస ప్రస్థారము అని మళ్ళీ ఒక్కొక్క పీఠంలో ఉండేటువంటి పీఠాధిపతులంతా కూడా పూజించేటువంటి శ్రీచక్రాలు కూడా చాలా తేడాగా ఉంటాయి. కొన్ని సూక్ష్మమైనటువంటి తేడాలు అందులో ఉంటాయి. కాబట్టి అంత లోతుకి మనం పోనక్కర్లేదు. తల్లి శ్రీచక్ర రాజ నిలయ. శ్రీచక్రము అంటేనే అంతకుముందు మనం అర్థం చెప్పుకున్నాము. సమస్త భువనాలను పరిపాలించేటువంటి తల్లి, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోనూ ఉండేటువంటి తల్లి, జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లోనూ కూడా నడిపించేటువంటి తల్లి. ఇటువంటి శ్రీమాతను శ్రీచక్ర రాజ నిలయగా మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. అటువంటి తల్లి శ్రీచక్ర రాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. త్రిపుర సుందరిగా ఇక్కడ మనం భావిస్తూ ఉన్నాము అనంతమైనటువంటి తత్వాన్ని. శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. శ్రీ శివ అన్ని లక్ష్మీ శోభలతో అలరాడుతూ ఉండేటువంటి శివ అంటే పార్వతీదేవి, లలితాదేవి, శ్రీమాత ఏదైనా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ఇన్ని మంగళకరమైనటువంటి అద్భుతమైనటువంటి నామాలతో, చరిత్రతో, జ్ఞానంతో కూడినటువంటి ఆ శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి, శివునితో ఐక్యమైనటువంటి రూపం కలిగినటువంటి తల్లి. అంటే శివుడికి, తల్లికి, శ్రీమాతకి ఎటువంటి భేదము లేదు. బ్రహ్మ కన్నా బ్రహ్మశక్తి వేరు కాదు, విష్ణువు కన్నా విష్ణువు శక్తి వేరు కాదు, రుద్రుడి కన్నా రుద్రుని శక్తి వేరు కాదు. మన శరీరంలో కూడా శక్తి ఉన్నది కదా, ఆ శక్తిని బయటికి తీసి మనం ఉండగలమా? అసలు లేదు కదా. కనీసం ఒక మాట మాట్లాడాలి అన్నా కూడా కొంత శక్తి అనేటువంటిది అవసరం అవుతుంది. ఆ చేతనత్వంతో ఉండేటువంటి అన్ని ప్రాణుల్లో కూడా ఉండేటువంటి తల్లి శ్రీమాత అని చెప్పి అర్థం చేసుకోవాలి. శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. లలితాంబిక అనేటువంటిది 1000వ నామం కరెక్ట్గా. శివశక్తి ఐక్య రూపిణి అనేటువంటిది 999వ నామం. ఇన్ని నామాలు కూడా ఏ తల్లి యొక్క దివ్య మహత్వపూర్ణమైనటువంటి తత్వాన్ని వివరిస్తూ ఉన్నాయో ఆ తల్లి లలితాంబిక. లోకాతీతమైనటువంటి లావణ్యం, సుకుమారం, ఆనందం, జ్ఞానం, స్వరూపం, తత్వం కలిగినటువంటి తల్లి లలిత. ఈ 1000వ నామంలో ఈ 999 నామాలకి వ్యాఖ్యానం కూడా ఆ లలితాదేవికి చెందినటువంటివి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఈ విధంగా పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తి
ఈ లలిత సహస్రనామ స్తోత్రానికి అర్థం చెప్పుకున్నాము, స్థూలమైనటువంటి వివరణ ఇచ్చుకున్నాము. ఇటువంటి శ్రీమాతకి ప్రణతులు సమర్పించుకుందాం. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.